చేయించడం వల్ల ప్రజలలో భరోసా వస్తుందనే ఉద్దేశంతో మా అయితే ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు వెంకటరెడ్డి గారు రైట్, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు సీఎంఏ ఆయన స్వయంగా చెప్పారు, నేను సీఎం కంటే ముందుగా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను, అందుకే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాను, ప్రతి ఇంటి తలుపు తట్టాను, నేను మాకు ఓటేయమని అభ్యర్థించాను, అందులో తప్పేముందని ఆయన కూడా చెప్పారు. అయితే ఇక్కడ అజారుద్దీన్కి మంత్రి పదవి అంటే మైనారిటీ ఓట్లు కీలకం కాబట్టి మైనారిటీ ఓట్లను ఆకర్షించడం కోసం ఒక తాయిలం అంటే ప్రజలకి ఇదిగో మీ మైనారిటీ వ్యక్తిని నేను మంత్రిని చేశాను అని వాళ్ళని ఓట్లు రాబట్టుకోవడం కోసం వేసిన గిమ్మిక్ అది. ఇప్పుడు మేడం నేనేమంటున్నా అంటే మేడం, యుద్ధంలో దిగిన తర్వాత అన్ని అస్త్రాలను పోయిస్తారు. మైనార్టీకి సంబంధించి మా మీద ఎంత దుమ్మెత్తి పోసింది టిఆర్ఎస్ పార్టీ అంటే, సరే బీజేపీ వాళ్ళు ఏమనలేదు కావచ్చు, కానీ వాళ్ళకి ఎట్లా మైనార్టీలు అక్కర్లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మైనార్టీ రక్షకులుగా, మేమందరం కూడా మైనార్టీ ద్రోహులుగా మమ్మల్ని ముద్రేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు దానికి విరుగుడుగా డెఫినెట్ గా ఒక పని మేము చేయాలి కదా. సో దానికి విరుగుడు మేము యాక్చువల్లీ మైనార్టీలకు డ్యూ రెస్పెక్ట్ ఇచ్చినాం. మేము 8 చైర్మన్లు ఇచ్చినాం, అదేం తక్కువ కాదు. ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులు తీసినాం. ఇవన్నీ చిన్న విషయాలేం కాదు. ఆ కేబినెట్ హోదా ఇచ్చినాం ఆయనకు, ఏదో షబీర్ అలీ గారికి. అయినా కూడా మమ్మల్ని తూర్పారబట్టినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు మూతోడు జవాబు చెప్పాలనే మేము మంత్రివర్గంలో అజారుద్దీన్ గారిని తీసుకున్నాం. ఇక దాంట్లో శశబిషలేం అక్కర్లేదు. యుద్ధ వ్యూహాల్లో భాగంగానే చాలా స్పష్టము. దాంట్లో మేమేం దాపరికేదు. మేము మా శక్తి ఉపయోగించే మేము ఈ ఎలక్షన్ గెలవాలనుకున్నాం, గెలుస్తున్నాం. దాంట్లో ఏం శశబిషాలు అక్కర్లేదు. రైట్ రైట్ అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 3వ స్థానంలో 3475 ఓట్లతో ఆయనకి 3వ స్థానంలో కనిపిస్తూ ఉన్నారు. సో మీరు అంటే ఈ రిజల్ట్ మీరు ఊహించిందేనా, ఊహించండి ఏదైనా జరుగుతోందా ఇక్కడ? ఇప్పుడు ఒకటే మేడం, రోజా మేడం, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సికింద్రాబాదు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో మేము బలహీనంగా ఉన్నటువంటివి 2. ఒకటి నాంపల్లి, రెండవది ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేటువంటిది. వాస్తవానికి గతంలో మేము ఎప్పుడు కూడా బండారు దత్తాత్రేయ గారు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా మధ్యన అంజన్ కుమార్ యాదవ్ 2 టర్ములు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తే ఎక్కువ భాగము ఒక 20 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలవడం అనేటువంటి జరుగుతున్నటువంటి అంశం, దానికి సందేహం లేదు. అయినా కూడా మేము ఆ ప్రాంతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచింది లేదు, పెద్దగా లీడ్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ప్రజల తీర్పు మద్దతు ఇవ్వని అడగడంలో తప్పు లేదు. ఏ పార్టీ అయినా పోటీ ఇస్తుంది, అదే పద్ధతి మా సర్వశక్తులు ఓడడం జరిగినటువంటిది, ప్రయత్నం చేయడం జరిగినటువంటిది. ఇవాళ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మేము గౌరవిస్తాం, దాంట్లో ఏం లేదు. కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక అస్తవ్యస్తమైనటువంటి విధానాలు కానివ్వండి, ఒక స్థాయిలో మాట్లాడినాడు. ఇవాళ వెంకటస్వామి గారు సమాధానం చెప్పాలా, మాకు ఓటేయకపోతే సంక్షేమ కార్యక్రమాలను మీకు రావు అనేటువంటి పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత బెదిరింపు పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది అన్యాయం. అది ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం మనం. బై ఎలక్షన్ అయినప్పుడు ఒకసారి మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. ఆయన కొడంగల్ కంటే ఎక్కువ ఇక్కడ ప్రచారం చేయడం జరిగినటువంటిది. వాస్తవానికి ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆయన పదవి గండ ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ అస్తవ్యస్తమవుతుంది, అతలాకుతలమవుతుంది అనేటువంటిది తెలుసు. కాబట్టి ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. అజారుద్దీన్ ఒకవేళ తీదలుచుకున్నట్టయితే, మంత్రివర్గంలో తీదలుచుకున్నట్టయితే 20 నెలల కిందనే తీసుకురావచ్చు. ఎమ్మెల్సీ కానటువంటి ఆయన తీసుకొచ్చి ఏదో ఎమ్మెల్సీ అయినట్టుగా అది ఏమైతుందో ఆఖరికి వచ్చే వరకు తెలియనటువంటిది పద్ధతి లోపల ఒక మైనారిటీ అంటే అలీఖాన్ సియాసత్కు సంబంధించినటువంటి యజమానిని 6 నెలల తర్వాత వెళ్ళి పదవి పోతే తిరిగి అతన్ని పక్కకు పెట్టి మరొక మైనార్టీని తీసుకొచ్చి వాళ్ళు ముస్లిం వర్గం గురించి మాట్లాడతారు. మైనార్టీలకు మేము సేవ చేస్తామనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటి దారుణమైన అంశం. అయినప్పటికీ కూడా అనేక అవినీతి పద్ధతుల పల వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసినటువంటిది మంత్రులు, ఆయన అధికారులు, పోలీసులు, డబ్బు విచ్చలవిడిగా ఎవరి మీదనే ఉండేది కాక అపోజిషన్ పార్టీస్ మీద అంత దాడి పెట్టిన తర్వాత కూడా ఆఖరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఏమొస్తుంది, వాళ్ళు ఏం గెలుస్తారు, ఏమనేటువంటి దాని గురించి మనకు 2 గంటల్లోనే అన్ని విషయాలు తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని ప్రయత్నాలు చేసినాక ఆంధ్ర ప్రాంతం వాళ్ళని చెప్పినట్టుగా ఏంటంటే, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఓటుకు రాలేదు, వాళ్ళని బెదిరించినారు, వాళ్ళతో ఆయనకు లింకులు ఉన్నాయి చాలా సందర్భాల లోపల. వాస్తవానికి ఎన్డీఏ గ్రూపులో మేము భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మాకు వేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండింది. వేయాలనుకుంటే కూడా వేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కిపోయినటువంటిది. సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి బిజినెస్ వ్యవహారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఎందుకు ఇక 3 ఏళ్ళు పదవిలో ఉంటాడు కాబట్టి
రకరకాల ఈక్వేషన్స్ లో వాళ్ళ గెలుపు ఒక గెలుపు అని నేను అనుకోవడం లేదు. సరే ఏదైతేనేమి గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచిన మాట వాస్తవము, కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రత్యేకంగా మా అభ్యర్థికి కానీ కాంగ్రెస్ ని గెలిపించడంలో బీజేపీ కూడా తమ ప్రయత్నం తాము చేసింది అని బీఆర్ఎస్ ప్రజలు తీర్పిచ్చినారు. వాళ్ళలాగా మాట్లాడారు. నేను అడిగేదే అది కాదు వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ని గెలిపించడానికి బీజేపీ కూడా తమ వంతు సహాయం చేసింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడానికి మేము ప్రయత్నం చేసినామని అంటారు.